మీ ఇంటి బాధ్యతలు ఎలా నెరవేరుస్తారో మున్సిపాలిటీలోని ప్రజలను కుటుంబంలా భావించి పనిచేయాలి. నా మాటను విశ్వసించి స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించిన సంగారెడ్డి సదాశివపేట పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మీకు తెలియకుండా తప్పులు జరిగే అవకాశం ఉంది. అలాంటి తప్పులకు ఎలాంటి అవకాశం ఇవ్వకండి. ఇళ్ల నిర్మాణం చేసేటప్పుడు మీ పేరు చెప్పి ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే మీకే చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. త్వరలోనే సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలోని కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన వార్డులకు 8 కోట్లు మంజూరు చేయిస్తాను. 4 నెలల్లోగా పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తాను. ఓడిన అభ్యర్థులు సైతం నా దృష్టిలో ఆ వార్డులకు అనధికార కౌన్సిలర్లే. కాంగ్రెస్ అభ్యర్థులు గెలవని వార్డులలో ప్రతి అభివృద్ధి పని వారి కనుసన్నల్లోనే జరుగుతుంది. ప్రతి ఎన్నికల్లో సంగారెడ్డి పట్టణ ప్రజలు నాకు అండగా నిలిచారు. నా మాటను సంగారెడ్డి సదాశివపేట ప్రజలు విశ్వసించారు. జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి మున్సిపాలిటీ నూతన కౌన్సిలర్లు రామ్ మందిర్ ఇంట్లో నూతన కాంగ్రెస్ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు జగ్గారెడ్డి. సంగారెడ్డి టౌన్ లోని 38 వార్డుల ప్రజలతో గంజ్ మైదాన్లో 10,000 మందితో సభ నిర్వహించామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను మీరు గెలిపించుకోండి. 38 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే మీరు గెలిపించుకుంటారో హెచ్ఎండి నిధులు వాడికి 8 కోట్ల చొప్పున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఏ వార్డులో అయితే కాంగ్రెస్ అభ్యర్థి మీరు గెలిపించుకుంటారో ఆ వాడికి 8 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ద్వారా నిధులు హెచ్ఎండి నిధులు మంజూరు తీసుకొచ్చి ఆ వార్డుని అభివృద్ధి చేస్తా, ఇది నా మాట అని ఆ రోజు సంగారెడ్డి ప్రజల ముందు గంజి మైదాన్ ముఖాముఖి కార్యక్రమంలో నేను చెప్పడం జరిగింది. 38 వార్డులలో అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులను 22 మందిని గెలిపించింది. ఈ 22 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన ఆ వార్డు ప్రజలందరికీ నా పక్షాన నిర్మల పక్షాన నేను వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మాటలో ఎలాంటి తేడా లేదు. అదనంగా 2 ఇండిపెండెంట్లు వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అంటే అఫీషియల్ గా 22 వాళ్ళు 24 మంది ఇప్పుడు ఈ 8 కోట్ల స్కీమ్ లో వీళ్ళందరూ ఎలిజిబుల్ వచ్చారు. మీ 22 మంది ఆ 24 మంది కూన సంతు భార్య పేరు వనిత మున్సిపల్ చైర్మన్ గా మీరు 24 మంది ఎన్నుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే మీరు 24 మంది కౌన్సిలర్లు షెఫీ ఆఫీస్ ని మన వైస్ చైర్మన్ గా మీరు అందరూ ఎన్నుకోవడం చాలా సంతోషాన్ని నేను వ్యక్తపరుస్తూ, ఇప్పుడు సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా హెడ్ క్వార్టర్ లో సింగిల్ మెజార్టీ కాంగ్రెస్ నాయకులను సంగారెడ్డి పట్టణ ప్రజలు గెలిపించిర్రు. నా మాటను గౌరవించిర్రు. నేను ఇది కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి పిసిసికి మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు మరి వాళ్ళందరికీ సంగారెడ్డి పట్టణంతో పాటు సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించిన 26 వార్డులు అక్కడ కూడా సదాశివపేటలో అక్కడ కూడా కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపించుకోండి. ఏ వార్డులైతే అక్కడ మీ కౌన్సిలర్ అభ్యర్థి గెలుస్తాడో నేను పిసిసి ప్రెసిడెంట్
మహేష్ కుమార్ గౌడ్ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అక్కడ కూడా వాడికి స్పెషల్ ఫండ్ కింద 100 కోట్లు నేను మంజూరు ఇప్పిస్తా అని సదాశివపేట్ గాంధీ చౌక్ దగ్గర సదాశివపేట్ ప్రజల సమక్షంలో అక్కడ 9-10 మంది వచ్చారు. అక్కడ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అక్కడ సదాశివపేటలో కూడా 26 అభ్యర్థులలో అక్కడ 16 మందిని అఫీషియల్ గా సింగిల్ మెజార్టీ అక్కడ కూడా సదాశివపేట పట్టణ ప్రజలు గెలిపించారు. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా నా పక్షాన నిర్మల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్కడ మునిపల్లి సత్యనారాయణ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ నుండి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఆయన భార్య అంజమ్మ, అక్కడ చిరు ఆయన భార్య రేణుక వైస్ చైర్మన్ గా అక్కడ 16 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు అక్కడ ఎన్నుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇక్కడ ఎన్నుకున్నారు, చైర్మన్ గా ఎన్నుకున్నారు. మిమ్మల్ని వాళ్ళని అభినందిస్తున్న కౌన్సిలర్లు అందరికీ కూడా. అయితే అక్కడ కూడా 2 ఇండిపెండెంట్ లా ఒక ఇండిపెండెంట్ కూడా వచ్చిండు. మరి అతని కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది, ఆ ఇండిపెండెంట్ కూడా.